హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఇట్ నాన్ స్టాప్. మనకున్న ప్రసాదాలు అన్నింటిలోకెల్లా చాలా చాలా టేస్టీ అయినా చాలామంది ఇష్టపడే కదంబం ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి సెషన్లో చూద్దాం. పక్కా కొలతలతో ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి. మీరు ఏ కొలతతో అయినా తీసుకోవచ్చు. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు కందిపప్పు, అలానే నేను 1/2 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక 2-3 సార్లు ఇట్లా బాగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని ఒక 15 నిమిషాల సేపు మనం నాననివ్వాలండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని అడుగు మందంగా ఉన్న ఒక లోతైన బాండీ కానీ గిన్నెని కానీ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలానే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఆయిల్ ఇష్టం లేకపోతే కనుక మొత్తం 6 టేబుల్ స్పూన్స్ మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 6 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు, కూరగాయలు మీకు ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. కూరగాయలు అన్నిటినీ యాడ్ చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మరీ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోకూడదండి. అన్ని రకాల కూరగాయలు కొంచెం కొంచెం క్వాంటిటీస్లో యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ సొరకాయ, చిలకడదుంప, క్యారెట్, వంకాయ, బీన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ములక్కాయ ముక్కలు, అలానే బెండకాయ, టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నానండి. కూర గుమ్మడికాయ దొరికితే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి, అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కలన్నింటినీ కూడా ఈ నేతిలో మనం బాగా మగ్గ పెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకుని మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గుతాయి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల సేపు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా బాగా మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని మరీ హైలో పెట్టుకోకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూరగాయ ముక్కల్ని మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న వాటర్ అన్నింటినీ కూడా వంపేసుకుని 1కి 2 కొలతండి. మనం 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి, అంటే 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్ అడుగున కొద్దిగా వాటర్ పోసుకుని ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకున్నాను. అలానే రైస్కి సరిపడా సాల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్గా యాడ్ చేశానండి. యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కూరగాయలు మొత్తం కంప్లీట్గా ఉడికిపోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒక 80% వరకు ఉడికితే చాలు. ఎందుకంటే మనం చింతపండు పులుసు పోసిన తర్వాత కూడా ఈ కూరగాయ ముక్కలు అందుట్లో కూడా ఉడుకుతాయి కాబట్టి ఒక 80% వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు బాగానే మగ్గాయి కదా, చింతపండు గుజ్జుని నేను యాడ్ చేసుకుంటున్నాను. 2 పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండుని తీసుకుని వేడి నీటిలో ఒక 15 నిమిషాల సేపు నానబెట్టుకున్న తర్వాత గుజ్జు తీసి యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నానండి. సాంబార్ పౌడర్ మీరు హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 750 ml నుండి 1 లీటర్ వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీస్కి అంత వాటర్ అయితే పడతాయి. ఇక్కడే ఒక చిన్న కిటుకుందండి, బెల్లం ముక్క కంపల్సరీ వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం ముక్క వేయడం వల్ల మన కదంబం. సో అది మాత్రం స్కిప్ చేయకండి. సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ మీకు పడుతుంది అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి కదా, ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి అన్నం హస్తంతోనే అన్నాన్ని ఇలా మెదుపుకోండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా మెదుపుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అలా అని రైస్ పలుకు పలుకుగా కూడా ఉండకూడదు. ఇలా మనం కొంచెం ముద్దగా మెదుపుకుని మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్లోకి ఈ మెదుపుకున్న అన్నాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నాన్ని అంతటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ముద్దలు ముద్దలుగా లేకుండా అన్నం బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా పల్చగా ఉంది కదండి కన్సిస్టెన్సీ. మనకి ఇలా కాకుండా కొంచెం చిక్కపడి పరవాన్నానికి ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో అంటే సూపీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి.
ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి కానీ మూకుడు కానీ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది నెయ్యితోనే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నెయ్యి విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఇప్పుడు తాలింపు కోసం పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుని అది బాగా ఏగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ అదే టేస్ట్ అనమాట. ఇంగువ వేయడం మాత్రం స్కిప్ చేయొద్దు, కంపల్సరీ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న కదంబంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకోండి. నేను కొద్దిగా పోపుని గార్నిషింగ్ కోసం అని ఉంచాను అనమాట. మీరు నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. బై ద వే నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీకు గనక సాంబార్ పౌడర్ రెసిపీ లింక్ కావాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ లింక్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఫైనల్గా తురుముకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. అమ్మవారికి సర్వ్ చేసుకునేటప్పుడు మీరు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వడ్డించి అమ్మవారికి నివేదించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.